subscribe the channel Ravi Flying Butterflies. హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు రవి, మీరు చూస్తున్నారు రవి ఫ్లయింగ్ బటర్ఫ్లైస్ ఛానల్. ఈ రోజు అయితే మీకు మా ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వీళ్ళది గుంటూరు అనమాట. నేను గుంటూరులో చదువుకున్నప్పుడు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. అప్పటి నుంచి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ఎప్పటి నుంచో మన వైపు ఇటువైపు అరకు వైపు గ్రీనరీ మొత్తం చూడాలని ఎప్పటి నుంచి ఆశపడుతున్నారు. బట్ ఎప్పుడు వీలవ్వలేదు. సో అనుకోకుండా నాకు కుదిరింది. సో ఈ వీడియోలో మొత్తం అరకు గ్రీనరీ అండ్ ఇటువైపు వాటర్ ఫాల్స్ అన్నీ కూడా ఉంటాయి. అస్సలు స్కిప్ చేయకండి, మిస్ అవ్వద్దు. చాలా 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 బాగుంటుంది. అండ్ ఒకసారి మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తారు, చెప్పండి ఒకసారి హాయ్. సో లెట్స్ సబ్స్క్రైబ్ ద ఛానల్ రవి ఫ్లయింగ్ బటర్ఫ్లైస్. మా ప్రయాణం వైజాగ్ పోర్ట్ నుంచి మొదలైంది. సముద్రంలో అలా సరదాగా ఒక రౌండ్ బోటింగ్ చేశాము. చాలా అడ్వెంచరస్గా అనిపించింది. ఇది ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. ఇంకెందుకు లేటు, మీరు కూడా మాతో సముద్రంలోకి వచ్చేయండి. ఒక జాయ్ఫుల్ రైడ్ చేసేద్దాం. ఒక కార్ ఇంకా ఒక బైక్ రెంట్కి తీసుకొని సాయంత్రం అరకుకి జర్నీ స్టార్ట్ చేశాము. వైజాగ్ నుంచి అరకుకి 113 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. రాత్రి 11 గంటలకి మేము అరకు చేరుకున్నాం. అరకు చేరుకోగానే మిరుముట్లు గొలిపే లైటింగ్ అందాలతో క్యాంపింగ్ రిసార్ట్స్ మాకు వెల్కమ్ చెప్పాయి. రాత్రంతా అక్కడే స్టేయింగ్ చేశాము. అరకులో మనం చూడబోయే మొదటి బ్యూటిఫుల్ ప్లేస్ మడగడ వ్యూ పాయింట్. మనం ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాము. మార్నింగ్ 6 o'clockకి అరకు నుంచి మడగడ స్టార్ట్ అయ్యాము. ఊరు మొత్తాన్ని మంచు దుప్పటి కప్పేసిందా అన్నట్లు మంచు వర్షంలా కురుస్తుంది. రోడ్డుపై ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా కనిపించడం లేదు. మడగడ వ్యూ పాయింట్. వెళ్ళేదారిలో రోడ్డు పక్కనే ఒక టీ తాగాను. ఎర్లీ మార్నింగ్ ఇంత చల్లచల్లని మంచులో ఒక వేడి వేడి టీ అనేది ఒక బెస్ట్ కాంబినేషన్ ఎవర్. ఇట్స్ ఏ నెవర్ ఎండింగ్ బాండింగ్ అనమాట. అరకు నుంచి మడగడకి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అందులో ఘాట్ రోడ్లో ఒక 3 కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉంటుంది. ఫైనల్లీ వి రీచ్డ్ ద వ్యూ పాయింట్. ఇక్కడ సన్ రైజ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. దివి నుంచి పాల మేఘాలు భూమిని ముంచెత్తాయి అన్నంత అద్భుతంగా ఉంది ఈ దృశ్యం. దిస్ ఈజ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఇప్పుడు మనం ఇక్కడ మడగడ స్పెషల్ కోయి డ్యాన్స్ను చూద్దాం. ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు కదా, వీళ్ళని బాగా అబ్జర్వ్ చేయండి. వీళ్ళెవరో మనకు తెలియదు, కానీ ఈ ట్రిప్లో వీళ్ళే తర్వాత మనకు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. మడగాడలో డ్యాన్సులతో ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళబోయే లొకేషన్ కటికా వాటర్ ఫాల్స్. ఓకే, ఇప్పుడు మనం కటికి వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం. బండి మీద వెళ్తున్నాం ఫ్రెండ్స్. బాయ్. I am not English. Just write words. Listen to speak. వాటర్ ఫాల్స్ కి వెళ్ళే దారిలో కింద ఈ ఫుడ్ షాప్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ బొంగులో చికెన్ బాగా ఫేమస్ అండ్ ఇంకా చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఎట్లా రెడీ చేస్తాడు కాల్చి ఉంటా. హలో మళ్ళీ కదా రవి ఫ్లయింగ్ బటర్ఫ్లైస్. హ్యాపీ జర్నీ. ఇప్పటికి చాలా మెట్లు ఇంకా చాలా మెట్లు ఉన్నాయి.
కొండపైన ఉన్న వాటర్ ఫాల్స్కి చేరుకోవాలంటే ఈ మెట్లు దారి గుండా నడుచుకుంటూ వెళ్ళాలి. వచ్చేసాం ఆల్మోస్ట్ దగ్గరికి. వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసరికి జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో. చుట్టూ పచ్చదనం నిండిన కొండల మధ్య ఈ జలపాతాన్ని వీక్షించడం ప్రత్యేకమైన అనుభూతి. మరికొన్ని సెకండ్లలో ఈ వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. గిరాకీ లేదు, 300 అంటే వాళ్ళు వచ్చేస్తారు. టేస్ట్ చేద్దాం చెప్పండి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు అరకు కాఫీ మ్యూజియం. ఇక్కడ కాఫీ మ్యూజియంలో మనకు నచ్చిన అన్ని రకాల కాఫీలు అదిరిపోయే టేస్ట్లో ఉంటాయి. ఇక్కడ వాల్స్ డిజైనింగ్ అయితే అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ప్రజలు కాఫీ తోటల్ని ఎలా పండిస్తున్నారు, తోటల్లోని ఆ గింజల్ని కోసి వాటిని ఫ్యాక్టరీలకు తీసుకువెళ్ళి ఎలాగా కాఫీగా మలుస్తున్నారు, ప్రతిదీ బొమ్మల రూపంలో సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. అలాగే కాఫీ మ్యూజియంలోకి వెళ్ళిన తర్వాత మనకు అన్ని రకాల కాఫీలతో పాటు కాఫీ ఆనాటి రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు ఎలా అందరికీ ఫేవరెట్గా మారుతూ వస్తుందని ప్రతిదీ వివరించబడి ఉంది. అరకులో తర్వాత మనం చూడవలసినవి అరకు ట్రైబల్ మ్యూజియం, ఇంకా అరకు పైనరీ. ఇవి మంచి విజిటింగ్ ప్లేసులు. ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి. నెక్స్ట్ మనం చాపరాయి దగ్గరికి వెళ్ళిపోదాం. అరకు నుంచి చాపరాయి మాత్రం 13 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. చాపరాయి జలపాతం స్పెషాలిటీ ఏంటంటే ఇలా నున్నటి కొండపై పారే జలపాతంతో జారుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన సన్సెట్ని చూసుకుంటూ తర్వాత మనం వెళ్ళబోయే బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే వంజంగి. అరకు నుంచి వంజంగికి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మేము నైట్ 9 గంటలకి వంజంగి చేరుకోగానే రోడ్డుకి ఇరువైపులా ఇలా లెక్కలేనన్ని క్యాంపింగ్ రిసార్ట్స్ ఉన్నాయి. వాటి బడ్జెట్ 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు నచ్చిన దగ్గర మనం స్టే చేయొచ్చు. వాళ్ళే మనకి పడుకోవడానికి టెంట్లు, ఇంకా చలి కాచుకోవడానికి క్యాంప్ ఫైర్ కూడా ఏర్పాటు చేస్తారు. మేమైతే స్లీప్ వెల్ అనే క్యాంపింగ్ రిసార్ట్స్లో స్టే చేశాము. మనం చూడవలసిన వ్యూ పాయింట్ ఇక్కడి నుంచి కొండపైకి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఈ రాత్రికి ఇక్కడే స్టే చేయాలి. ఇలాంటి ఒక పౌర్ణమి వెన్నెలలో ఇంత మంచులో చలిమంట కాచుకుంటూ ఫ్రెండ్స్ అందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇలా గడపడం ఎవరికైనా సరే ఒక లైఫ్ టైం మెమరబుల్ మూమెంట్. పడుకునే ముందైతే మా వాళ్ళు డ్యాన్స్లో ఒక రేంజ్లో ఎరగొట్టేశారు. మార్నింగ్ 3 గంటలకు లేచి మా జర్నీని స్టార్ట్ చేశాము. ఒక 3 కిలోమీటర్ల వరకు బైక్పై వెళ్ళొచ్చు, బట్ ఇంకో 3 కిలోమీటర్లు మాత్రం ఖచ్చితంగా కొండపైకి నడిచే వెళ్ళాలి. నైట్ టైం అవడం వల్ల కొండపైకి ఎక్కేటప్పుడు ఏం కనిపించలేదు. ఫైనల్లీ మార్నింగ్ 5కి వ్యూ పాయింట్కి వచ్చేసాం. ఇప్పుడు మనం సముద్ర మట్టానికి 3400 అడుగుల ఎత్తులో ఉన్నాం. ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్.
ఇంత ఎత్తులో నుంచి ఈ వ్యూ చూస్తుంటే మేఘాలపైన విహరిస్తున్నట్టుగా పాల సముద్రం నుంచి సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా అనుభూతి కలుగుతుంది. ఒక పక్క మేము ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తుండగా మీకు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ ట్రిప్లో కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారని. మడగడ కటికా తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడ కనిపించి సర్ప్రైజ్ చేశారు. మళ్ళీ వెళ్ళిన ప్రతి ప్లేస్ కి ప్రతి వ్యూ పాయింట్ లో కలిసారు. అండ్ అసలు చాలా న్యూ ఎక్స్పీరియన్స్ నాకు, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చెప్పండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఓకే బటర్ఫ్లైస్. ఓకే. మనం ఇప్పుడు కొండ దిగి వెళ్తున్నాం. ఇప్పుడు కిందకి దిగేటప్పుడు ఈ హిల్ చుట్టూ అంతా ఎంత గ్రీనరీగా ఉందో చూడొచ్చు. అలాగే ఈ సన్ రైజ్ని చూడడానికి వచ్చిన టూరిస్టులందరినీ మనం ఇప్పుడు చూడొచ్చు. ఫైనల్లీ మనం ఈ ట్రిప్ను ముగించుకొని వంజంగి నుంచి పాడేరు మీదుగా విశాఖపట్నం వెళ్తున్నాం. కానీ ఈ పాడేరు టు వైజాగ్ రోడ్డు మాత్రం అద్దిరిపోయింది. ఎత్తైన చెట్లు, చుట్టూ పచ్చదనం, అంతా ప్రకృతి రమణీయం. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. భూతల స్వర్గం అంటే ఇదేనేమో అనిపించింది. నా లైఫ్లో బెస్ట్ రోడ్ జర్నీ అంటే ఇదే. మీరు ఒకసారి చూసేయండి. ఇలా జాయ్ఫుల్గా వెళ్తున్న మమ్మల్ని పోలీసులు ఆపడం జరిగింది. ఇక్కడ తరచుగా అన్ని వెహికల్స్ని పోలీసులు చెక్ చేయడం జరుగుతుంటుంది. అన్న గన్ చూపివా? ఓకే ఓకే, ఇది మన కంప్లీట్ అరకు ట్రిప్ వీడియో ఫ్రెండ్స్. మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్లో అద్దరిపోయే వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి చూసి మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, అందరికీ హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.